బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి వెనుక చైనీస్ యాప్స్ ఉన్నట్టుగా గుర్తించారు భారత ఆర్మీ బలగాలు. పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు బయటపడ్డాయి. చైనీస్ యాప్ల సహాయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్టుగా ఆర్మీ బలగాలు గుర్తించాయి. చైనీస్ యాప్ల ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. పలు డివైజ్లను కూడా వారు వినియోగించినట్టు గుర్తించారు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు. పహల్గామ్ వద్ద ఒక చైనీస్ శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే 6 ఉగ్రవాదులు వచ్చి అక్కడ సివిలియన్స్ పైన దాడికి తెరలేపారో వారిలో ఒకరెవరో ఈ చైనీస్ శాటిలైట్ ఫోన్ ని వినియోగించినట్టుగా అటు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ కనబడుతోంది కదా ఫోన్, ఆ ఫోనే చైనీస్ ఫోన్. సో అక్కడ పహల్గామ్ దాడిలో 26 మంది సివిలియన్స్ పైన చాలా దారుణంగా కాల్చి చంపేసిన ఘటనలో అక్కడ పాల్పడేటువంటి ఉగ్రవాదులు, ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చైనీస్ శాటిలైట్ ఫోన్ని వినియోగించారట. ఆ ఫోన్ సహాయంతోనే వారంతా మాట్లాడట. అంటే అటువంటి ఫోన్స్ డెఫినెట్గా మన ఇండియన్ కమ్యూనికేషన్ సిగ్నల్కి ట్రాప్ చేయలేం, వాటిని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించలేం. అటువంటి ఒక సపరేట్ సిస్టమ్ ఉన్నటువంటి శాటిలైట్ ఫోన్స్ని వారంతా వినియోగించినట్టు తెలుస్తుంది. ఇక్కడ కనిపించండి, ఈ దుర్మార్గులే, ఈ దరిద్రులే, ఈ దుస్తులే ఆ పహల్గామ్ దాడిలో దాడికి పాల్పడే వ్యక్తులు, కాల్పులకు పాల్పడే వ్యక్తులు. అయితే వీరే చైనీస్ శాటిలైట్ ఫోన్ వినియోగించారట. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ పసిగట్టడం కొంత కష్టంగా ఉంటుంది, సపరేట్ డివైస్ ఉంటుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో మరొక ఈ శాటిలైట్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఎవరితో కమ్యూనికేషన్లో పాల్గొన్నారు, ఎవరితో మాట్లాడారు, ఏం జరిగి ఉంటుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా కూడా చైనీస్ యాప్స్ అండ్ డివైజెస్ వినియోగించడం అనేది అటు చైనా నుంచి కూడా వచ్చిన నేపథ్యం, చైనా కూడా సహకరించింది అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. టెర్రరిస్ట్ అటాక్లో చైనీస్ ఫోన్ ద్వారానే వారంతా కూడా కమ్యూనికేషన్ పాల్పడేట్టు తెలుస్తోంది. గతంలో కూడా చైనీస్ యాప్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాండ్. ఆ చైనీస్ యాప్లు కానివ్వండి, చైనీస్ సిస్టమ్స్ కానివ్వండి 2020 గాల్వాన్ క్లాషెస్లోనే బ్యాన్ చేయబడ్డాయి. అయినా కూడా ఇప్పటికీ ఇక్కడ వాడుతున్నారు. ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్తున్న ప్రకారంగా అక్కడ చైనీస్ ఫోన్ ఒకటి దొరికినట్టు తెలుస్తోంది. ఈ బోత్ లైన్స్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. NIA ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది ఈ విషయం పైన. సో ప్రజెంట్ ఆ యువతల వైపుగా మాట్లాడిన వ్యక్తి ఎవరనేది మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది. సో ఎటువంటి టెక్నాలజీ ఉంటుంది ఇంట్లో చూస్తే కనుక లష్కర్ అండ్ జైష్ ఈ రెండు కూడా మాట్లాడుకునే విధంగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నట్టు తెలుస్తోంది. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది మనం బేసిక్గా వాట్సాప్లో చూస్తూ ఉంటాం. అంటే మనం పంపించే వ్యక్తికి అటు రిసీవ్ అయ్యే వ్యక్తికి మధ్య చాలా గోప్యంగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మధ్యలో ఎవరు కూడా దీన్ని హ్యాక్ చేయడానికి కానివ్వండి, దీని నుంచి తెలుసుకోవడం కానీ అవకాశం ఉండదని ఏ రకంగా అయితే మనం నమ్ముతూ ఉంటామో ఆ విధంగానే ఇటు చైనీస్ యాప్స్ ద్వారా చైనీస్ శాటిలైట్ ఫోన్ దీని ద్వారా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. సో దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డిటెక్ట్ చేయడానికి కానివ్వండి, ఇంటర్సెప్ట్ చేయడానికి సాధ్యం అవ్వదు. సో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఆ చైనీస్ శాటిలైట్ ఫోన్ లభించింది కాబట్టి ఎవరి ద్వారా ఈ సమాచారం ఎవరికి చేరింది, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎటువంటి సంభాషణలు జరిగాయి, ఇవన్నీ విషయాలను తెలుసుకోవడం కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికైతే అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ని అందులో వాడినట్టు తెలుస్తోంది. స్టెగనోగ్రఫీ, దీన్ని స్టెగనోగ్రఫీగా పిలువబడుతూ ఉంటుంది. అంటే హైడింగ్ మెసేజెస్ విత్ ఇన్ ఇన్కోషియస్ ఫైల్స్ లైక్ ఇమేజెస్ అండ్ వీడియోస్. సో స్టెగనోగ్రఫీగా దీన్ని చెప్పబడుతూ ఉంటారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వినియోగించేటువంటి ఈ సిస్టమ్ ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్గా ఉంటుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని బయటికి పొక్కే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం దాన్ని డీయాక్టివేట్ చేయడానికి, డీకోడ్ చేయడం కోసం ప్రస్తుతం ఒక నిఘా విభాగాన్ని భారత ఆర్మీ NIA ప్రస్తుతం దీన్ని డిప్లాయ్ చేసింది. ద శాటిలైట్ ఫోన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ నాన్ టెర్రరిస్టల్ నెట్వర్క్స్ లైక్ ఇరిడియం టు బైపాస్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే దీని ద్వారా అటు టెర్రరిస్టులతో పాటుగా మరికొంతమంది చాలా గోప్యంగా ఉండే విధంగా సమాచారాన్ని కూడా వాడేటువంటి అవకాశం అని తెలుస్తోంది. చైనా బ్యాక్స్ పాకిస్తాన్, అంటే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత చైనా పాకిస్తాన్ వెంట ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చైనా గతంలో కూడా చూసాం మనం, ఇజ్రాయెల్ ఆ సందర్భంలో, ఇరాన్ వార్ సందర్భంలో కూడా కొన్ని పేజర్లు పేలిపోయి అక్కడ కూడా చైనా వస్తువులే వాడినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోవడం కానివ్వండి, కొంత విధ్వంసాలు సృష్టించే విధానానికి సంబంధించి చైనా తన పరికరాలను డిప్లాయ్ చేస్తోంది. సో ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి పహల్గామ్ దాడికి సంబంధించిన విషయంలో కూడా చైనీస్ పరికరాలు, చైనీస్ యాప్స్ వాడినట్టుగా తేటతెల్లమైపోయింది. సో దీని విషయం పైన NIA ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్, దీనికి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ చైనా దీని వెనకాల ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యాప్స్ దొరికాయి, వాటికి సంబంధించిన శాటిలైట్ ఫోన్ దొరికినటువంటి పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా POK ఒకవైపు ఆల్రెడీ మనం పాకిస్తాన్ తో పోరాటం చేస్తుంటే
సిఓకే రూపంలో చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వారి చేతిలో ఉంది. సో ఆ రూపంలో కూడా వారు భారత్ తో విభేదిస్తా ఉన్నారు. భారత్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి రీజన్స్ రెండున్నాయి. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా, బలమైన శక్తిగా ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి దిశగా భారత్ ముందుకు వెళ్తా ఉంది. ఏదో రకంగా అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర దాంట్లో భాగంగానే మన పూర్తి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆర్థికంగా, పరోక్షంగా ఇలాంటి దాడుల వెనకాల కూడా వారు ఉన్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి దాడులు కానీ ఇప్పుడు కానీ చూస్తే అక్కడ చైనా బెల్ట్ రోడ్ ఏదైతే నిర్మిస్తా ఉందో పాకిస్తాన్ భూభాగం ద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడానికి, దానికి ఆ రోడ్డు నిర్మాణం కోసం పాకిస్తాన్ కి ఎక్కువగా నిధులు కేటాయించింది. నిధులు కేటాయించిన సందర్భంలో ఇక్కడ ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషించింది. ఇటు భారత్ ని డిస్టర్బ్ చేసేలాగా, మారణ హోమోస్ సృష్టించేలాగా గతంలో కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. చైనాకు సంబంధించిన సంబంధాలు కూడా పెద్దగా లేవు. మనం చూసాం గాల్వాన్ లోయకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అప్పుడు డైరెక్ట్ గా చైనా సైనికులు మన సైనికుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే మన వాళ్ళని చితకబాదినటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో చూసాం. ఇదంతా పక్కన పెడితే ఏదో రకంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇటు అరుణాచల్, ఇటు సిఓకే, ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాలో కానీ, ఈ సముద్ర జలాల్లో కానీ ఏదో రకంగా పాగా వేయాలి ఫ్యూచర్ లో అనేటువంటి ఎప్పుడూ ఒక కుట్రబుద్ధితో చైనా ఉంటుంది. అందులో భాగంగా ఈ ట్రైనింగ్ వెనకాల ఉంటాయి. ఈ దాడుల వెనకాల కూడా కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి చైనా యాప్లు వాళ్ళు వాడడము, దాని ద్వారా కమ్యూనికేట్ కావడము, ఒక్కొక్కరు టెలిస్ట్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో దీనిపైన దృష్టి పెడతా ఉంది. కాకపోతే చైనా యాప్లను ట్రాక్ చేయడం కానీ, దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించడం కానీ అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉంది. ఇంతవరకు సమాచారం లభిస్తుందని పక్కన పెడితే ప్రస్తుతం చైనా దీని వెనకాల ఉందా అనేటువంటి ఒక అనుమానాలకు ఒక తావిచ్చేలా ఏర్పడతా ఉంది. డిప్లొమాటిక్ గా ముందుకు వెళ్తా ఉంది. భారత్ కూడా ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు మాట మారుస్తున్నారు. ఫస్ట్ రెసిస్టెంట్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో లష్కర్ తోయిబా నుంచి విడిపోయినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటిది ఏంటంటే మేమే దాడులకు అని చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తున్నటువంటి పరిస్థితి వారి పైన ఉన్నటువంటి ప్రజల ద్వారా పాకిస్తాన్ ఏదో రకంగా ఇండియాను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో దాని వెనకాల చైనా హస్తం ఉంటుంది ఆర్థికంగా అనేటువంటిది జగబడిన సత్యం. గతంలో అమెరికా నుంచి ఫండ్స్ వచ్చేవి పాకిస్తాన్ కి, వారు నిలుపుదల చేస్తారు. చాలా స్పష్టంగా చెప్పారు, మీకు అప్పు రూపంలో కానీ ఇంకా ఇతర రూపంలో మీకు ఇవ్వము అనేటువంటి. సో అమెరికా ఆపేసింది. తర్వాత సౌదీ ఇలాంటి దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి పాకిస్తాన్ కి ఆర్థిక సహాయం చేయాలంటే. కానీ ఒక్క చైనా మాత్రమే అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుంది. అక్కడ వారి ఆర్మీని డిప్లాయ్ చేసి పెట్టింది సముద్ర జలాల్లో కానీ ఇంకా ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో. సో బార్డర్ ఏరియా పంచుకుంటున్నటువంటిది అయితే పాకిస్తాన్ భారత్ పంచుకున్న బార్డర్ ఏరియాలో. సో చాలా వ్యూహాత్మకంగా చైనా దీని వెనకాల ఉండొచ్చు అనే చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి దీనిపైన భారత ప్రభుత్వం ఎలాంటి సమాచారం వెలుగుతుందో ఫ్యూచర్ లో. రైట్ మధు, మరోవైపు ఇక్కడితో ఆగకపోకుండా చైనీస్ పరికరాలు దొరకడమే కాదు, ఏకంగా చైనీస్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి వాంగీ కూడా అటు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రితో మాట్లాడి తెలుస్తోంది. ఆయన మాటల్లో ఈ విషయం పైన పాకిస్తాన్ క్లారిటీ ఇచ్చింది. ఏం మాట్లాడారు, ఏం సంభాషణ జరిగిందనే విషయం చూస్తే కనుక చైనీస్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ భారత్ చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో వారు తీసుకునే చర్యలు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, మా సపోర్ట్ మీకు ఎక్స్టెండ్ చేస్తామంటూ కూడా చైనా మాట్లాడుతోంది. నిజంగానే చైనాకి ఇప్పటికే మనం చూసాం విదేశాల నుంచి పాకిస్తాన్కి ఎటువంటి మద్దతు లేదు. ఒక చైనా మినహాయిస్తే మిగిలిన దేశాలన్నీ కూడా భారత్కి మద్దతుగా ఇస్తున్నాయి. అమెరికా నుంచి సపోర్ట్ వస్తోంది, రష్యా నుంచి సపోర్ట్ వస్తోంది, ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ వస్తోంది. అన్ని రకాలుగా సపోర్ట్ వస్తున్నప్పటికీ చైనా మాత్రం అన్డౌటెడ్గా పాకిస్తాన్కి మరింతగా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.